వ్యవసాయ రంగ అభివృద్ధికి నీటి వినియోగం అత్యంత కీలకమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న రైతు వారోత్సవాలలో భాగంగా నీటి పారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గన్పూర్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి నీటి వినియోగం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రతి చుక్క నీటిని సద్వినియోగం చేసుకుంటూ రైతులు పంటల సాగును శాస్త్రీయ పద్ధతిలో కొనసాగించాలని సూచించారు. నీటి విలువను గుర్తించి ఆయకట్టు ప్రాంతాల అభివృద్ధి, కాలువల సంరక్షణ, నీటి పంపిణీ సమర్థవంతంగా జరిగితే రైతులకు మరింత లాభం చేకూరుతుందని ఎమ్మెల్యే వివరించారు. ప్రభుత్వం రైతు సంక్షేమ కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు నీటి పారుదల శాఖ అధికారులు, స్థానిక సర్పంచ్లు, మండల పార్టీ అధ్యక్షులు, రైతులు, ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఇరిగేషన్ వారోత్సవాలు ఈ వారం పాటు చివరి రోజు నేను శాంపేట మండలంలో ఒక 10 కల్లాలు ఓపెన్ చేశా. ఇలాంటి ప్రోగ్రామే చలివాగు మీద రైతులతో మీటింగ్ పెట్టినాం. 250 మంది మొగ రైతులు వచ్చారు. సరే, ఆడవాళ్ళు ఒక 5-6 ఉన్నారు. ఇవాళ రైతులకు అవగాహన కల్పించాలి. రైతులకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా రైతును ఎడ్యుకేట్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం. మీరు ఇళ్లలో కరెంటు తీగలు పైన ఉన్న మనం తొలగించుకోవటానికి మీరు దరఖాస్తు చేస్తే ఉచితంగా ఫ్రీగా ఆ తీగలు కరెంటు వాళ్ళు తీసేస్తారు. ఆ తీసేసేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల భాగంలో ఒక భాగం. రైతు సోదరులు ఇంకా వ్యవసాయం చేసేటువంటి బోర్లు కానీ మోటార్లు కానీ ఎవరైతే చేన్లలో మధ్యలుండి ఇబ్బందులు జరుగుతున్నాయో అవన్నీ కూడా మార్చే విధంగా కూడా వెసులుబాటు ఈ ప్రణాళికలో కల్పించడం జరిగింది. అదేవిధంగా రైతులకు ఇంకా మీరే ఎవరైనా ఎలక్ట్రికల్ పని వచ్చిన వ్యక్తితోని పని చేయించుకునే అవకాశం కూడా ఉంది, డబ్బులు కరెంటు వాళ్ళకు కట్టకుండా. అదొక భాగం. ఇంకా రైతు సోదరులు చెరువులో మట్టి ఉంది, ఈ మట్టిని కూడా రైతులు పొలంలో, అది ఒండ్రు మట్టి, ఆ మట్టిని మనము పొలంలలో పోసుకుంటే పంట దిగుబడి ఎక్కువ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. పంట మార్పిడి కూడా చేసుకోవాలని ప్రభుత్వం కానీ సైంటిస్టులు కానీ చెప్తున్నారు. ఎప్పటికీ పొలం పొలం పొలం, వనకాలం పొలం, వేసంగి పొలం. ఈరోజు మక్కలు వేశారు. ఈ రాష్ట్రంలో ఈ భూమి పుట్టిన కానుంచి ఎన్నడూ కూడా 59 లక్షల టన్నుల మక్కలు బండలే. మన ఓన్లీ భూపాలపల్లి నియోజకవర్గంలోనే 118,000 టన్నుల మక్కలు పండినాయి. అంటే ఒక ఎకరాన 30 నుంచి 40 క్వింటాలు పండినాయి. అంటే ఒక ఎకరాన ₹1,00,000 ఆదాయం వస్తుంది రైతు. ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వం కూడా మక్కలు కొనుగోలు చేయలే మార్కెట్ ద్వారా. ఎప్పుడో 10 ఏళ్ల కింద మధ్యలో ఒకసారి కరోనా వచ్చినప్పుడు ఒకసారి పెట్టిండ్రు కానీ మక్కలు పండలే. ఇప్పుడు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ 10 సంవత్సరాలైనాక ఆయన ఊగిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దానికి 11% మితిది పెట్టారు, మితికి తెచ్చిండు. ఆ మితికి తెస్తే 10,500 కోట్లు అవుతున్నాయి నెలకు. 14,000 కోట్లు అయితే 10,500 కోట్లు ఆ తెచ్చిన అప్పుకే ఇన్స్టాల్మెంట్ పోతుంది.